మునుపెన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు పోటెత్తారు. రైళ్లు, బస్సులు, చివరకు విమానాలు కూడా కిటకిటలాడిపోతున్నాయి. రెండో శనివారం, ఆదివారం, సోమవారం పోలింగ్ సందర్భంగా 3 రోజులు సెలవులు కావడంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున ఐటీ నిపుణులతో పాటు అక్కడ స్థిరపడిన కుటుంబాలు కూడా చేరుకున్నాయి. వీరంతా ఓట్ ఫర్ చేంజ్ అని చెబుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కూడా రాని విధంగా ఈసారి ఏపీలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి శని, ఆదివారాల్లో భారీగా ప్రజానీకం ఏపీకి తరలివచ్చింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లిన వారికి ఏపీలో ఓటు హక్కు ఉంది. వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి రావడంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున కనిపించింది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారితో రాష్ట్రంలోని బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. ఆర్టీసీ మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తూ ఉండడంతో ఆర్టీసీ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటూ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతూ ఉండగా ఏపీఎస్ఆర్టీసీ మాత్రం తగిన బస్సుల ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఏపీలో కూడా ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేయలేదు. కావాలనే ఆర్టీసీ ఇలా వ్యవహరించిందని, అందువల్లే సొంత ఖర్చులతో ప్రైవేట్ బస్సులో ప్రజానీకం గ్రామాలకు తరలివస్తున్నారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకే ఇతర ప్రాంతాల ప్రజలు రాకుండా అడ్డుకునే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బస్సులు పెట్టాలి కదా ఓట్లు వేయటానికని, మరి బస్సులు ఎందుకని, లేకపోతే ఎట్లా ప్రజలు ఇబ్బంది పడతారు కదా, మరి తెలుసుకోవాలి కదా. ఉన్న వాటికన్నా ఇంకా అదనంగా చేయాలి. మరి ఉదయం నుంచి బస్సులే లేవంట ఒంగోలుకి, మరి ఏం చేస్తావు, కూర్చున్నాం. డైరెక్ట్ గా టెక్కల బస్సులు లేవు, మధ్యలో శ్రీకాకుళం వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి వేరే బస్సు మారాలి, ఇంకా రష్గా ఉంటది కదా, అందుకే ఇబ్బంది పడుతున్నాం. మార్నింగ్ నుంచి బస్సులు లేవు. ఓట్ వేసే వాళ్ళు వస్తే బెస్ట్ కదా, వస్తే మా వాళ్ళకి కూడా ఇది ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ లేదా కనీసం కూడా. బస్సులు ఉంటేనే మాకు అవైలబిలిటీ ఉంటే కదా మేము రైలే వచ్చేది. హైదరాబాద్ నుంచి ఒక బస్సు కూడా అన్ని ఫుల్, డబుల్ బస్సులు కూడా వేస్తలేరు, ట్రైన్ కూడా ఫుల్, ట్రైన్ టికెట్స్ కూడా డబుల్ చూపిస్తున్నాయి. సామాన్ రేట్ వస్తారు చెప్పండి, 700 రూపాయల టికెట్ 3000 చూపిస్తుంది తాత్కాలు చేస్తుంటే. గవర్నమెంట్ కొంచెం ఆలోచించుకోవాలి, మంచి గవర్నమెంట్ తీసుకొని రావాలి ప్రజలే. మరోవైపు సంక్రాంతి, విజయదశమి పండుగలకు గ్రామాలకు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దానికంటే ఎక్కువ మంది ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి 300 బస్సులను కేవలం ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తే తెలంగాణ ఆర్టీసీ మాత్రం 1000 బస్సులను నడిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆర్టీసీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆర్టీసీ విజయవాడ బస్టాండ్లో ఎన్నికల ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసింది. 40 మంది అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఒక బస్ బుక్ చేసుకోవచ్చని, ఈ బుకింగ్ కోసం 9959111281 అనే ఫోన్ నంబర్ కు ఫోన్ చేయాలి అని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. 24 గంటలు ఈ మొబైల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.